హాయ్ ఎవ్రీవన్. ఈవినింగ్ మాకైతే ఇలా వాన పడుతుంది. మరి వాన పడుతుంటే రెగ్యులర్గా చేసే వంటలు ఎలా చేస్తాం, అలాగే పక్షులు అయితే ఇలా ఇంటికి వెళ్తున్నాయి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే స్కూల్ పిల్లలు ఇట్లా వెళ్తున్నారు. ఇంకా ఇవాళ చేసే స్పెషల్ వంటకం ఏంటంటే మలై టీ. రండి చేసేసుకుందాం. మలై టీ కోసం అయితే పాల ప్యాకెట్ కావాలి కదా, అందుకని చెప్పని పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ని తీసుకోండి, అది కూడా నాన్ స్టిక్ తీసుకుంటే మలై చేయటం ఈజీ అయిపోతుంది. దీంట్లో అయితే కట్ చేసుకున్న పాలని పోసేసేయండి. ఎంత అంటే జస్ట్ ఒక్క టీ గ్లాస్ చొప్పున సరిపోతాయి. దీనికి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ పౌడర్. ఫస్ట్ అయితే ఈ మిల్క్ పౌడర్ని ఈ మిల్క్లో వేసేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ని మిల్క్లో కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి రెసిపీ చేయటం చాలా ఈజీ కదా. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా పొయ్యి మీద పెట్టేసి ఇది దగ్గరికి పడే వరకు కూడా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లో 2-3 చుక్కల నిమ్మరసాన్ని వేశారంటే చక్కగా ఇది ఇరిగిపోయి కోవాలాగా ఫామ్ అవుతుంది. నిమ్మరసం వేసినాక ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇది త్వరగానే దగ్గర పడిపోతుంది. మిల్క్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా, అందుకని నేను షుగర్ యాడ్ చేయలేదు. చూడండి, ఈ వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయ్యే వరకు చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని బాయిల్ చేసేసుకోండి. అంతే, సింపుల్గా కోవా అదే మలై రెడీ అయిపోయింది. దీన్నైతే పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఈ మలై టీ కోసం అయితే నేను ఇద్దరికి టీ పెడుతున్నాను కాబట్టి 1 కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. దీంట్లో 1 స్పూన్ వరకు టీ పౌడర్ని వేయండి. ఈ టీ అనేది మరింత రుచికరంగా ఉండటానికి 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, అలాగే 2 యాలకులు, ఇవి 2 కూడా చక్కగా దంచేసుకోండి. ఇలా దంచుకున్న అల్లం యాలకుల మిశ్రమాన్ని మరుగుతున్న టీలో వేసేసేయండి. వెంటనే రోల్ని అయితే కడిగేసుకోండి. రోల్లో ఏం తయారు చేసినా వెంటనే కడగాలి, అది శాస్త్రం అని మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ టీలో 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేశాను, అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేశాను. మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మీరు గమనిస్తే నేను వేసిన వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయినాయి. ఇలా డికాషన్ కాగితే టీ భలే చిక్కగా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు పాలు వేయండి. ఈ టీ అయితే సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఈ ఛాయ్ని అయితే కరెక్ట్ ఛాయ్ అంటారు. యాక్చువల్గా నేను చేసే ఈ వంటకం పేరు నాకు పూర్తిగా తెలియదు, కానీ ఇదైతే దుబాయ్ స్టైల్ టీ వంటకం. దీనికోసమైతే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ కావాలి. ఒక బ్రెడ్ స్లైస్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ రెడీ చేసుకున్న బ్రెడ్ మీద ఇందాక రెడీ చేసుకున్న మలై ఉంది కదా, దాన్ని పెట్టేసుకోండి. కొంతమంది అయితే ఈ మలైని మిక్సీ పట్టుకొని స్మూత్గా కూడా వేసుకుంటారు. మాకైతే ఇలా ఇష్టం కాబట్టి ఇలా వేసుకుంటున్నాము. ఇంకా మలై పెట్టిన బ్రెడ్ మీద ఇంకో బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేసి ప్రెస్ చేసేసేయండి. మనం ఈ పనంతా చేసే లోపల సిమ్లో పెట్టిన టీ కూడా చక్కగా మరుగుతున్నాయి, అలాగే పొంగు కూడా వచ్చింది. టీ ఎప్పుడైనా ఒక పొంగు వచ్చినాక కాసేపు కాగనిస్తే ఇంకాస్త రుచికరంగా ఉంటాయి. టీ అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు వీటిని స్ట్రైన్ అవుట్ చేసేసుకుందాము. చూడండి, ముందైతే ఇలాగా ఒక టీ కప్లోకి స్ట్రైన్ అవుట్ చేసేసుకోండి. ఇలా స్ట్రైన్ అవుట్ చేసుకున్న టీని వేడి వేడిగా ఈ బ్రెడ్ మీద పోసేసేయండి. అంత వేడిగా పోస్తేనే బాగుంటుంది. ఇదైతే చాలా వేడిగా ఉంది, అయినా సరే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసేద్దాం. భలే ఉందండి ఇదైతే. ఇంకా నేనైతే టేస్ట్ చేశాను, సూపర్ ఉంది ఈ మలై బ్రెడ్ టీ. మీరు కూడా దీన్ని ట్రై చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.
దానివల్ల ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా ఈ మలై బ్రెడ్ టీని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.